హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 6వ అధ్యాయం అండి. జలదాన మహత్యం గృహగోధిక కథ. నారదుడి మాటలు వినిన అంబరీష మహారాజు నారదుడికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుణ్ణు. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింప కోరుచున్నానని ప్రార్థించెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను, మహారాజా వినుము. మాస వ్రతములన్నిటిలోనూ ఉత్తమమైన వైశాఖ మాస వ్రతము మార్గయాసనమున దప్పికపడిన వారికి నీటిని ఇయ్యవారు పశుపక్షాది జన్మదులందు నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వం జరిగిన సంవాదము వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకు రాజు వంశమున హేమాంగుదుడు అనే రాజు కలడు. అతడు గోదానములను అనేకములుగా గావించెను. భూమి అందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములన్నిటినీ లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి చెందెను. అందరికీ సులభముగా దొరుకున్నది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జలదానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. అతడు జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పాను. నీరు అమూల్యమైనది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితం ఏమి వచ్చును? ఎవరికి సులభము కాని దానిని దానమిచ్చుట పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే ఎవరును గౌరవింపని వారిని ఆదరించుటచే యుక్తమని తలచి అంగవైకల్యమును కల బ్రాహ్మణులను, దారిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములనే మాత్రమే గౌరవించినచో అనాథులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దారిద్రులకు ఆదరణ చేయువారెవరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను, ఆదరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చెను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడును జలదానము చేయకపోవట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగను 7 మార్లు జన్మించెను. అటు పిమ్మట మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించెను. అచ్చట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లి హేమాంగద మహారాజు జీవితమును గడుపుచుండెను. ఈ విధముగా 87 సంవత్సరములు కాలము గడిచెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేశ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకొని వచ్చెను. వానికి మధుపర్కములు మున్నగు వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అటు చల్లుకొనుటలో తలపై చల్లుకున్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీదున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగుటచి ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము అని మానవులని ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలను విస్మయపడి, ఓ బల్లి, నీవెందుకిట్లు దుఃఖిస్తున్నావు? నీవు ఏ పని చేసి ఇటు దశనందితివి? ఇట్లెలా అరుచుచున్నావు? నీవు దేవజాతి వాడువా, రాజువా, బ్రాహ్మణుడువా? నీవెవరు? నీకీ దశ ఏల వచ్చినదో చెప్పుము, నేను నీకు సహాయపడుదునని ప్రశ్నించెను. శృతదేవుని మాటలు విన్న బల్లి రూపమున నన్ను హేమంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమంగదుడును, ప్రభువును, వేదశాస్త్ర విశారదుడును. భూమి అందలి రేణువులెన్ని ఉండునో, నీటి యందు జలబిందువులు ఎన్ని ఉండునో, ఆకాశంలో ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవుల అసంఖ్యాకముగా దానమిచ్చినను. అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వానిని త్రవ్వించి తిని, సర్వ విధములకు దానములు చేసి తిని, చెరువులు మున్నగు వానిని త్రవ్వించి తిని, సర్వ విధములకు దానములు చేసి తిని, ధర్మముగా రాజ్యమును పాలించి తిని, నేనెన్ని
కర్మలు ఆచరించినను ముమ్మారు చాతక పక్షిగాను గ్రద్దగాను 7 మార్లు కుక్కగాను ప్రస్తుతము బల్లిగాను జన్మించి తిని. ఈ మహారాజు నీ పాదములను కడిగి పవిత్ర జలమును తన పైన జల్లుకొనుచుండగా కొన్ని నీటి బిందువులు నా పైన పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లు అనిపించుచున్నది. కానీ నేనింకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది. నాకీ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునాయనని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమిటో నాకీ జన్మ ఏల కలిగెనో ఎరుగజాలను. దయ ఉంచి నాకీ జన్మలు కలుగుటకు కారణముగా ఆయన పాపములను అపాపములను పోవు విధానములను చెప్పగోరుచున్నానని ప్రార్థన. శృతదేవ మహామునిని హేమంగుదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమునెవ్వరికీ దానం ఇయ్యలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట ఏమి అని తలిచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనా చెయ్యలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటించలేదు. హోమము చెయ్యదలిచిన వారు మంత్రపూతమగు అగ్ని అందే హోమమును చెయ్యవలెను. అట్లుగాక బూడిద మున్నగు వాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగు వారికి దానం ఇయ్యక అయోగ్యులగు వారికి దానములు ఇచ్చితివి. అపాత్రులకెన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చెయ్యలేదు, జలదానము చెయ్యలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముండ్లుగల వృక్షమును నెవర ఆదరింతురు. అట్టి వృక్షము వలన ప్రయోజనమేమిటి? వృక్షముల్లో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన నది పూజ్యార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. అట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టునెవరైనా పూజించుదురా? అట్టి పూజల వలన ఫలితముండున? అనాథులు, అంగవైకల్యం కలవారు, దయచూపదగిన వారు, వారికి దయను చూపుట ధర్మము. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారికి పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయ జాలి చూపవచ్చును, కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారినే పూజింపవలయును. వారిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరిని వరములనిచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించినట్లే. ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమునకు దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కలవారు అందులు, ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అందులను ఎంతమందిని పూజించినను ఫలముండునా? గ్రుడ్డివానికి ఏమి కనిపించను? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములు, దుఃఖములు కలిగించును. పురుషార్థములను ధర్మార్థకామ మోక్షములెట్లు సిద్ధించును? తీర్థములు కేవలం జలములు కావు. దేవతలు శిలరూపులు కారు. చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో, శిలారూపముల కన్నా దైవమును చిరకాలం పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తికి కలిగింతురు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశమును పాటించినచో విషాదముండదు, ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అంబుతమును సేవించినతో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు వాని బాధలు యుండవు. అమృత తత్వసిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరించలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ కాలములో నీ పాపములను, వారి ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు అని పలికి, శృతదేవుడు మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమునున్న హేమంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొన్ని దినములు పుణ్యములను దారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు
దేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకమునకు పోయెను. దేవతలందరూ హేమంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమంగదుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకుకులమైన కాకుత్స్య మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులను జ్ఞానులను మెచ్చినట్లు పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కలుగురు వగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందుచేత వలసిన దాన ధర్మములు నన్నిటినీ శ్రద్ధాశక్తులతో భక్తిపూర్వకంగా చేశాను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నొందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యమును నొందెను. కావున వైశాఖ మాస వ్రతమును సర్వపాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును, వ్రతాంగములను, దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును నొందెనను అని నారదు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతలను వివరించుచు గృహ గోదికా వృత్తాంతములను వివరించెను. వైశాఖ పురాణంలోని 6వ అధ్యాయం సంపూర్ణం.